నమస్కారం. హరిప్రియ భక్తి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనతో పాటు శివరుద్ర సాధువు గారు ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం తల్లి. గురువుగారు, శివరుద్ర సాధువు అంటే ఎవరు? అంటే ముందుగా మన హరిప్రియ భక్తి ప్రేక్షకులందరికీ కూడా మీ గురించి ఒకసారి పరిచయం. ధర్మరక్షణ సాధువు అనేది ఏంటంటే తల్లి, సాధన లక్ష్య సాధన. ఒక అఘోర కావచ్చు, నాగ సాధువు కావచ్చు, బ్రాహ్మణాధిపత్యం కావచ్చు, మామూలు స్వాములు కావచ్చు. శివరుద్ర అనేది ఏంటంటే తల్లి పరమాత్ముడి పేరు. శివుడు రుద్రుడు అంటే రుద్రుడు అనే వాడిది పేరు ఏంటంటే ఒక వీరుడిని గెలిచిన పేరు కాబట్టి శివరుద్ర అన్న పేరు మాకు మా గురువులు మేము చేసిన సాధనలో ఇచ్చిన బిరుదు. కాబట్టి ఏంటంటే శివరుద్ర సాధువు అని ఎందుకు పెట్టామనంటే, సామాన్యమైన జీవితాలకి నేను ఎక్కువ శాతంగా కుటుంబాలకు వెళ్తూ ఉంటాను. అంటే ఇల్లు, సంసారం, పిల్లల గురించి అని, ఆరోగ్యాలు, తర్వాత భార్యాభర్తల గురించి, ఇలాంటి వివరణకి చాలా దగ్గరగా ఉంటాం కాబట్టి సాధువు అన్న పేరు పెట్టుకున్నాం. నాకు తెలిసి సాధువులు అని అనే వాళ్ళు ఈ భూమండలంలో చాలా తక్కువ ఉన్నారు. అఘోర సాధకులు అంటారు, నాగ సాధకులు అంటారు, ఇంకేదైనా సాధకులు అంటారు కానమ్మా, సాధువులు చాలా తక్కువ శాతంగా ఉన్నారు సమాజంలో అంటున్నాను. మీరు అన్నట్టుగా సాధువులు అనే వాళ్ళు ఉండాల్సిన ప్రాంతాలు వేరు, వాళ్ళు చేయాల్సిన కార్యకలాపాలు వేరు. ఇప్పుడు ఏంటంటే మా గురువుల దగ్గర నుంచి మేము తీసుకున్న ఒక తత్వం ఏంటంటే అమ్మా, కుటుంబాల దగ్గరికి వచ్చి ధర్మాన్ని స్థాపించాలి, ధర్మాన్ని ప్రచారం చేయడం కాకుండా స్థాపించడం. అంటే ఒక భార్యాభర్తల గురించి, ఇంట్లో జరుగుతున్న వివరణ గురించి, పెళ్ళిళ్ళ తంతుల గురించి మాట్లాడే వివరణ ఎక్కువ శాతంగా శివరుద్ర సాధువు గారు చేస్తూ ఉంటారు. అంటే నేను ఎక్కువ శాతంగా ఆ విషయాల్లో గుడి దగ్గర వచ్చిన వాళ్ళతో మాట్లాడేది ఏంటంటే, ఒక వ్యక్తి ఏ విధంగా ఉండాలనేది చెప్తూ ఉంటామమ్మా. భార్యని భర్త ఎలా గెలవాలి, భర్తని భార్య ఎలా గెలవాలి, ఇల్లు అనేది ఎలా ఉంది. ఇప్పుడు చూడండమ్మా, హంగు హర్వాటం ప్రపంచం ఇప్పుడు, కానీ ఇంట్లో గెలవని వాడు వీధుల్లో ఎలా గెలవగలడు తల్లి? ఎక్కువ శాతంగా ఏంటంటే ఇంటి గురించి మాట్లాడుతూ ఉంటాను. కాబట్టి శివరుద్ర సాధువు అనేది గురువుల నుంచి వచ్చిన పేరు, బిరుదు. 12 సంవత్సరాల ఒక తపస్సుకి వాళ్ళు ఇచ్చిన ఒక బిరుదమ్మ. అంతకు ముందుకు నేను మధ్యలో కేవలం ఒక చిన్న బొట్టె పెట్టేవాడిని. బిరుదు అనేది ఎలా వస్తుందంటే అమ్మ, మనం సాధించిన దాంట్లో రిమార్క్ అలా వచ్చిన తర్వాతనే ఇప్పుడు అడ్డనామాల నుంచి మధ్యలో పేరు పెట్టి బొట్టు పెడతారు. ఇవి మన శాస్త్ర గ్రంథాల్లో కూడా రాసి ఉంది కదా, అలా సాధించింది. ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా శివరుద్ర సాధువు అనే విషయాన్ని తిరుగుతుండడానికంటే ముందమ్మ, సాధువు లక్షణాన్ని గెలిచిన వాడే శివరుద్ర సాధువు. అంటే సాధువు అనేది ఎన్నో రోజుల నుంచి ఎంతోమంది పాటిస్తూ వచ్చారు. ఈ పేరు రావాలంటే ఆ సాధువు అనే ఆ బిరుదుని పొందే అర్హత శరీరానికి ఉండాలి. అది తల్లి శివరుద్ర సాధువు అంటే. ఓకే గురువు గారు, అంటే సాధువుగా మీ ప్రస్థానం ఎలా మొదలైంది? జీవితంలో చూడమ్మా, ఒక లక్షణం మనిషిని ఇబ్బంది పెట్టవచ్చు. అంటే వెన్నుపోటు. తర్వాత ఒక వ్యక్తి మనల్ని మార్చవచ్చు, అంటే ఇల్లు, సంసారం. ఇంకోటి, ఇన్నిటికంటే మించింది ఏ కారణం చేత ఈ జన్మ పుట్టామో తెలుసుకోవడమే మానవుడి జన్మ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అంటే కొంతమంది వ్యక్తులు కారణం చేత మనల్ని మారుస్తూ ఉంటారు. కొంతమంది వ్యక్తులను మనల్ని మన పక్కనే ఉన్న వాళ్ళు కూడా కొన్ని ప్రేరేపించే పనుల విషయంలో సహకరిస్తారు. అలాగే ఈ సాధు ప్రస్తావన జీవనశైలి అనేది ఎలా వచ్చిందంటే అమ్మ, 12 సంవత్సరాలు అనంటే అంతకు ముందుకు కూడా నేను ఈ దేహానికి మాల వేసేవాడిని. కానీ రాను 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 ఈ మాలలో ప్రత్యేకత కనబడలేకపోయింది. ఎప్పుడో 47 రోజులు 50 రోజులు వేసుకున్న మాల, ఆ శరీరం కొంత పవిత్రతని సంపాదిస్తే, ప్రతిరోజు ఇదే దినచర్యలో ఉండి దైవాధీనంలో ఉంటే ఈ శక్తి, ఈ మానవ జన్మ ఏమి ఉపయోగపడుతుంది అన్న దాంట్లో మళ్ళీ గురువుల దగ్గరికి వెళ్ళి కావాల్సిన వివరణ, కావాల్సిన నియమాలు, కావాల్సిన ఒక నిబంధనలు. ఇప్పుడు మెడలో వేసుకునే రుద్రాక్షలు కూడా అమ్మ గురువు ఆదేశం ప్రకారమే వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, చాలా తక్కువ శాతం మంది ఇక్కడ రుద్రాక్షలు పెడతారు, ఎక్కడో కొంతమంది మాత్రం పెడతారు. 1100 రుద్రాక్షలు ఉన్నాయి ఇప్పుడు నా మెడలో. అన్ని రుద్రాక్షలు మోయాలంటే కూడా మనిషికి మొదట శరీరం అనేది సౌష్ఠవత ముఖ్యం. అంటే భక్తితోనే వస్తాయి ఇవన్నీ. మీరు అన్నట్టుగా అంటే సాధు ప్రస్తావన రావడానికి ఏంటంటే అమ్మ, ధర్మం ఎలా ఉన్నది, ఇల్లు ఎలా ఉన్నది, అసలు వీటి వైపు నేను చెప్తే సమాజం మారుతుందా, మనకంటూ ఆ నాలికకి ఎంత బలం ఉందా, ఇవన్నీ పురాణ గాథల్లో, ఇతిహాసాల్లో రాసినవి చదువుతూ ఈ మైండ్ అక్కడే పెట్టేయడం చేత ఈ దేహానికి ఈ విలువ వచ్చింది. ఇంకా ఇది లేకుండా, పైన ఈ పంచలు లేకుండా, ఇప్పుడు మనం కండువా అంటాం, ఇది లేకుండా నేను చాలా సందర్భాల్లో తిరుగుతూ ఉంటే చాలామంది చెప్పారు, ఇప్పుడు పరిస్థితిని రీత్యాన్ని పెట్టుకొని వెళ్ళండి, మనల్ని చూసే వాళ్ళు కూడా కొంచెం
మంచి చూపు కంటే ఈ రోజుల్లో వక్రీకరించి చూడడమే ఎక్కువ. ఇది లేకుండా ఇది నడుముకుండేది నాకు కట్టుకొని, ఈ పైన ఏమీ ఉండకపోయేది. అలా మారుతూ మారుతూ వచ్చిన తరుణాన్ని ఏంటంటే ఈ దేహానికి ధర్మం అనేది పుస్తకాల ద్వారా నేర్చుకొని పుస్తకాలకి అంకితం చేయడం వల్ల ఈ జ్ఞానం వచ్చిందమ్మా. ఒక సాధు లక్షణాన్ని కానీ శివరుద్ర ఒక బిరుదు సంపాదించడాన్ని కానీ ఒక వివరణ వచ్చిందంటే మొదట ఒక కారణం చేత మా తల్లిదండ్రులు మమ్మల్ని కనడం, వాళ్ళకి రుణపడి ఉండాలి. ఇన్ని తెలిసి ఎక్కడో లక్షల్లో జీతాన్ని సంపాదించే నన్ను ఈరోజు ఈ స్థితికి తీసుకొని వచ్చినందుకు నా భార్యకి నేను ఎప్పటికీ రుణపడి ఉండాలి. ఇప్పుడు భార్యకి ఎలా రుణపడి ఉండాలంటమ్మా, ఈ రోజుల్లో టక్కు వేసి ఇన్షర్ట్ వేసి మంచి షూ వేసి మంచి స్థితిగతులు అనుభవించే వాళ్ళని ఇష్టపడతారు ఎక్కువ శాతంగా. నాలాంటి వ్యక్తుల్ని కూడా భరించాలి, నాలాంటి తత్వాన్ని ఆవిడ ఆలోచించి ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత పుణ్యమైన జన్మనిచ్చారు. కాబట్టి ఏంటంటే ఎప్పటికీ రుణపడేది తల్లిదండ్రులకి. కాబట్టి ఈ దేహం ఎప్పటికైనా మట్టిలో కలిసిపోతుంది, కానీ పేరు తరతరాల నుంచి ఉండిపోతుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ మనం ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులకే కృతజ్ఞత చెప్పుకోవాలి. మనకు జన్మించిన తల్లికి చెప్పి, ఆ తర్వాత మరో జన్మ రాసిచ్చిన భార్యకి చెప్పాలి. ఇప్పుడు ఆవిడకి డౌట్లు ఉండొచ్చుగా, 2 లక్షల జీతము 1,50,000 జీతం ఎందుకు వదిలాడు అని మార్చుకొని ఈరోజు మేము వస్తుంటే త్రిశూలం ఇచ్చేసి ఒక వీరుడిని చూసినట్టు కానీ ఒక ధర్మాన్ని కాపాడుతున్నట్టు చూస్తుంది అని అంటే ఆవిడ ఓపికకి ఆ తల్లిదండ్రులు చేసిన పుణ్యఫలాలకి ఈరోజు ఈ స్థితిగతిని అనుభవిస్తున్నాం. ఈరోజు చాలా ఆనందంగా ఉండడానికి గల కారణం మేము సంపాదించిన చదువు విద్య కాదు కదమ్మా. ఒక వ్యక్తి ఏదో ప్రపంచం అంటే ఏ తల్లిదండ్రులకైనా వాళ్ళ కూతురే సర్వస్వం. అలాంటి సర్వస్వాన్ని అంతటి సర్వస్వం సామ్రాజ్యాన్ని వదిలిపెట్టేసేసి మన దగ్గరికి వచ్చి సామాన్యంగా ఉన్నది అని అంటే మరి నిజంగా పుణ్యమైన జీవితమే కదా. అలాంటి జీవితం త్యాగాలు జరిగినందుకే ఈరోజు ధర్మాన్ని చెప్తే వింటున్నారు చాలామంది. గత సంవత్సరంన్నర నుంచి మేము గమనిస్తూ ఉన్నాము. 150 మంది 200 మంది వస్తారు మాట్లాడడానికి. ప్రతి ఒక్కరు ఏడుస్తారు, ప్రతి ఒక్కరు బాధలు చెప్తారు. వెళ్ళేటప్పుడు వాళ్ళన్నిటిది ఏంటంటే ఎన్ని సంవత్సరాల్లో తీరని బాధ ఒక 1.5 అవర్లో స్వామి ఓపికగా విని 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 చెప్పుకునేవాడు లేడు అనుకున్న సమయానికి మీకు చెప్పితేనే సగం బాధపోయేది. అంటే ఈ రోజుల్లో చూడమ్మా, ఎవరి పుణ్యాన్ని ఎవరు మోస్తున్నారు. ఎక్కడో ఏదో కారణం లేనిదైతే ఈ దేహం రాలేదు కదా. కాబట్టి ఏంటంటే ఈ జీవితం శివుడికి అంకితం అనే ముందు వేరే వాళ్ళ జీవితం మాకు అంకితమై ఉంది కదా. అది తెలుసుకోవడమే మానవతత్వం తల్లి.